వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మైసమ్మగడ్డ తాండాలో ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహేష్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. తమ తండాకు ఏం అభివృద్ధి చేయలేదని తాండావాసులు నిలదీశారు. ఎమ్మెల్యేను ఎందుకు వచ్చావని వారు ప్రశ్నించారు. గతంలో ఇదే తాండావాసులు రోడ్డు వేయాలని ప్రశ్నిస్తే ప్రభుత్వ పథకాలు వదులుకుంటే రోడ్డు వేయిస్తామంటూ అహంకారపూరిత సమాధానం ఇచ్చారని, అప్పట్లో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వ్యవహార శైలిపై స్థానికంగా రాజకీయ దుమారమే చెలరేగింది. తాండాలో ఇల్లు ఇవ్వలేనిది 3 లక్షలతో ఇల్లు ఎలా కడతారో మీరే కట్టి చూపించాలని మహిళలు ప్రశ్నించారు. 3 లక్షలు కాక మరి ఇంకెన్ని ఇవ్వాలంటూ మహేష్ రెడ్డి ఆ మహిళలను ఎదురు ప్రశ్నించారు. అక్కడే ఉన్న యువకులు వీడియోలు చిత్రీకరిస్తుంటే వీడియోలు తీయొద్దంటూ ఎమ్మెల్యే గన్మెన్తో పాటు బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. తాండావాసుల సమస్యలకు సమాధానం చెప్పలేని మహేష్ రెడ్డి ప్రచారం చేయకుండానే అక్కడి నుండి వెనుదిరిగిపోయాడు. కళ్యాణ లక్ష్మి ఇస్తున్నామా, రైతు బంద్ చేస్తున్నామా, మరి ఇవన్నీ ఆప్త రోడ్లు జరుగుతాము. నీ ఒక్క ఊరు కాదు కదా, స్టేట్ మొత్తంలో బడ్జెట్ లేదు, ఉన్నాయి పైసలు అన్ని. ఇప్పుడు నెలకు మీకు పింఛన్లు వస్తలేవా? కళ్యాణ లక్ష్మి ఇస్తున్నామా, రైతు బంద్ చేస్తున్నామా, మరి ఇవన్నీ ఆప్త రోడ్లు చేస్తాం. మరి అవన్నీ ఆపొద్దనే ఉద్దేశంతో గవర్నమెంట్ మా బడ్జెట్ లేదు, పోయినసారి పెడదామంటే కరోనా వచ్చింది, మొత్తం అయిపోయింది. ఈసారి పెడదాం అనుకుంటే మార్చి తర్వాత అన్ని ప్లాన్ చేసిండ్రు, అన్ని ప్రపోజల్స్. మళ్ళీ 3 నెలలు కరోనా వచ్చింది. మీకు ఖచ్చితంగా రోడ్ వేపిస్తప్పుడు 100% నా జిమ్మేదారి. రాత్రి వాన పట్టదు కాబట్టి మీకు ఇలా తిప్పలేదు. ఇప్పుడు నెలకు మీకు పింఛన్లు వస్తలేవా? కళ్యాణ లక్ష్మి ఇస్తున్నామా, రైతు బంద్ చేస్తున్నామా, మరి ఇవన్నీ ఆప్త రోడ్లు జరుగుతాము. నీ ఒక్క ఊరు కాదు కదా, స్టేట్ మొత్తంలో బడ్జెట్ లేదు, ఉన్నాయి పైసలు అన్ని. ఇప్పుడు నెలకు మీకు పింఛన్లు వస్తలేవా? కళ్యాణ లక్ష్మి ఇస్తున్నామా, రైతు బంద్ చేస్తున్నామా, మరి ఇవన్నీ ఆప్త రోడ్లు చేస్తాం. మరి అవన్నీ ఆపొద్దనే ఉద్దేశంతో గవర్నమెంట్ మా బడ్జెట్ లేదు, పోయినసారి పెడదామంటే కరోనా వచ్చింది, మొత్తం అయిపోయింది. ఈసారి పెడదాం అనుకుంటే మార్చి తర్వాత అన్ని ప్లాన్ చేసిండ్రు, అన్ని ప్రపోజల్స్. మళ్ళీ 3 నెలలు కరోనా వచ్చింది. మీకు ఖచ్చితంగా రోడ్ వేపిస్తప్పుడు 100% నా జిమ్మేదారి. రాత్రి వాన పట్టదు కాబట్టి మీకు ఇలా తిప్పలేదు. ఇప్పుడు నెలకు మీకు పింఛన్లు వస్తలేవా? కళ్యాణ లక్ష్మి ఇస్తున్నామా, రైతు బంద్ చేస్తున్నామా.